చక్రం ఉందిట. ఆ చక్రం మధ్యంలో ఆవిడ కూర్చుంది. ఇప్పుడు ఆ చక్రాన్ని ధ్యానిస్తున్నారు. శ్యామలా చక్ర ధ్యానం ఇక్కడ చెప్పబడుతున్నది. ఇది శ్లోకంలో ఎంత చెప్పుకోవాలో అంతే చెప్పారు ఆయన. ఇంకా వివరణలు కావాలంటే ఉపాసకులు గురుముఖత తెలుసుకోవాల్సిందే. ఏ ఆవరణలో ఎవరున్నారు ఇవన్నీ అదొక వేరే విషయం. భక్తిగా చదువుకోవడానికి ఇది చాలు. బిందు త్రిపంచకోణ ద్విప నృప వసువేద దళ కురేఖాడ్యే చక్రే సదా నివిష్టాం షష్ట్యష్టత్రింశదక్షరేషాని. శ్యామలాదేవి మంత్ర యంత్ర స్వరూపం ఒకటి చూపించారండి. అది గొప్ప విషయం. అది శ్లోకాల్లో కావ్యాల్లో నేరుగా స్పష్టముగా మంత్రాన్ని కానీ యంత్రాన్ని కానీ చెప్పరాదు. ఇది ఒక నియమం. ఇప్పుడైతే పుస్తకాల్లో అన్నిటి రచించేస్తున్నారు. ఏకంగా బీజాక్షర మంత్రాలతో కావ్యాలు పద్యాలు కూడా రాసేస్తున్నారు. కానీ ప్రాచీనులు ఎవరు ఆ పని చేయలేదు. ఎందుకంటే వాళ్ళకి సంప్రదాయం అంటే చాలా గౌరవం, విశ్వాసం రెండూ ఉన్నాయి. ఆ రెండూ లేక ఇప్పుడు కొత్త కొత్తవి తయారవుతున్నాయి. దూర్వాసులంతటి వారు కూడా ఎంత సంకేతంగానే చెప్పారు చూడండి. ఉపాసకుడైన వాడు ఆస్వాదిస్తూ ఆహా ఇక్కడ ఇది చెప్పారా అని తెలుసుకుని ఆనందిస్తాడు. కానీ వాళ్ళు ఇక్కడ ఉన్నదని భావన చేస్తూ భక్తితో తరించిపోతారు. కావలసింది భక్తిభావం కదా, దానికి ఎంత కావాలో అంత చెప్పారు ఇక్కడ. కానీ సంకేతాక్షములు ఎలా వివరిస్తున్నారో బిందు త్రి పంచకోణ ద్విప నృప వసు వేద దళ కురేఖాఢ్యే ఈ చెప్పడంలో విశేషం చూడాలి. ముందు ఉన్నది బిందువు. చక్రం అనగానే మధ్యలో బిందువు ఉంటుంది. ఆ బిందువు తర్వాత త్రికోణము, అందుకే త్రి. దాని తర్వాత పంచకోణ చక్రం, దాని తర్వాత అష్టార చక్రం. ద్విప అంటే ఏనుగులు. ఏనుగు సంఖ్యలన్నీ అష్ట దిగ్గజాలు అంటాం కదా. ద్విప అంటే ఇక్కడ అష్టార చక్రం చూపిస్తున్నారు. నృప చక్రవర్తి చక్రం అన్నారు. ఇవన్నీ కూడా సంకేతములే. చక్రవర్తులు అంటే షోడశ చక్రవర్తులు అనేటువంటి భాష. అందుకే షోడశ దళ పద్మాన్ని ఇక్కడ నృప అన్నారు. షోడశ దళ పద్మం అక్కడ వస్తుంది. ఇందాక ద్విప అన్నప్పుడు అష్ట త్రికోణము, ఇప్పుడు నృప అన్నప్పుడు 16 దళాలు. అటు తర్వాత వసు అష్టదళములతో కూడిన చక్రం. తర్వాత వేదదళ, వేదదళము అంటే వేదములన్నీ 4, అందుకే చతుర్దళం. ఆ చతుర్దళాన్ని చుట్టుకుని భూపురం, అక్కడ సరళరేఖలు గీయబడి ఉంటాయి, అందుకే భూపురం. మొత్తంగా కలుపుకుంటే 7 ఆవరణల చక్రము. అమ్మ యంత్రము 7 ఆవరణలు. అలాంటి చక్రే సదా నివిష్టాం. ఈ విధంగా రచింపబడినటువంటి సప్తావరణ చక్రమనందు ఎల్లవేళలా ఉండున్నది. మరొక్కసారి ఆ వాక్యాన్ని చెప్పుకుందా ఎంత అందంగా అన్నారు. బిందు త్రిపంచకోణ ద్విప నృప వసు వేద దళ కురేఖాడ్యే. కు అంటే భూమి, కురేఖ అంటే భూరేఖ, భూపురము అని చెప్పడం దాని యొక్క విషయం. కురేఖాడ్యే చక్రే సదా నివిష్టాం. అలాంటి చక్రంలో కూర్చుంది. ఇది యంత్ర విషయం. మంత్ర విషయం వెంటనే చెప్తున్నారు. షష్ట్యష్టత్రింశదక్షరేషానీం అంటే 98 అక్షరముల మంత్రమునకు అధిదేవత అని. అంటే శ్యామలాదేవి మంత్రం మొత్తం 98 అక్షరాలు ఉంటాయి. ఏంటో చెప్తారా? రాసుకుంటారని చెప్పరు, రాసుకోకూడదు, నమస్కారం చేసుకోవడమే. రాజమాతంగి శ్యామల అని చెప్పబడుతున్న ఆ తల్లి యొక్క 98 అక్షరముల మంత్రము. అంటే యంత్రాన్ని మంత్రాన్ని ఒక్కచోట చూపించారు ఇక్కడ. మొత్తానికి కదంబవనంలో అమ్మవారి యొక్క మందిరం, అందులో మాణిక్య మండపం, దానిపై దివ్య సింహాసనం, దానిపై ఆవరణ చక్రం, దానిపై తల్లి మంత్రాధిదేవత ఉన్నది. దేవత అంటేనే మంత్రాధిదేవత, మంత్రం యొక్క చైతన్యమే దేవతని అనేక మార్లు మనం చెప్పుకున్నాం. ఇప్పుడు శ్యామలాదేవి ఎలా ఉందో చూడండి. ఆ శ్యామలాదేవి ఇప్పుడు అమ్మ రూపవర్ణన చేస్తున్నారు. అయిపోయింది అనుకున్నారా? శ్యామలాదేవి రూపం హృదయంలో ముద్రించుకుపోవాలి. ఆ తల్లి అనుగ్రహం ఉంటేనే వెళ్ళగలం. మంత్రిని న్యస్త రాజ్యధూహు అన్నారు. ఈవిడికే మొత్తం రాజ్యభారం అప్పచెప్పింది ఆ తల్లి. అంటే అమ్మవారి యొక్క జ్ఞానశక్తి ఈవిడ, క్రియాశక్తి వారాహి, అమ్మవారు ఇచ్ఛాశక్తి, పరమేశ్వరుని యొక్క ఇచ్ఛాశక్తి. ఇది తెలుసుకోవాల్సినది. అందుకు ఈ తల్లి యొక్క ధ్యానం గురించి చెప్పే ముందు ఈ తల్లి గురించి బ్రహ్మాండ పురాణం లలితోపాఖ్యానం ఏం చెప్పిందో తెలుసుకుని తర్వాత ప్రవేశిద్దాం. బుద్ధేశ్చ లలితాదేవ్యా శ్యామలా పరమేశ్వరి వీణాసు కలసత్వాని జాతా సంగీత యోగిని అన్నారు ఇక్కడ. ఈవిడ వీణని శుకాన్ని పట్టుకుని లలితాదేవి యొక్క బుద్ధి నుంచి ఉత్పన్నమైనటువంటి శ్యామలా పరమేశ్వరి అంటే బుద్ధిశక్తి, జ్ఞానశక్తి అని. ఇప్పుడు ఆ తల్లి ఎలా ఉన్నదో వర్ణిస్తున్నారు. నిజానికి ఆర్యావృత్తములు ఆర్యాయిని అమ్మవారిని వర్ణిస్తూ మరింత సార్థకమైపోతున్నాయి. 5 శ్లోకాలు పూర్తిగా శ్యామలా వర్ణన. అందుకే ఈ 5 శ్లోకాలు మధ్యలో ఎక్కడాపినా శరీరం సగం ధ్యానించినట్టు ఉంటుంది కనుక ఏకధాటిగా 5 ఒక్కసారి అనుకుని తర్వాత విషయం చూసుకుందాం. తాపించమేచకాభాం తాళీదల ఘటిత కర్ణ తాటంకాం తాంబూలపూరిత ముఖీం తామ్రాధర బింబ దృష్టధరహాసాం కుంకుమ పంకిల దేహాం కువలయ జీవాతుషాబకవతంసాం కోకన దశోణచరణాం కోకిల నిక్వాణ కోమలాలాపాం వామాంగగలిత చూలీం వనమాల్య కదంబమాలికాభరణాం
ముక్తాలలంతి కాంచిత ముగ్ధాళిక మిలిత చిత్రకోదారాం కరవిధృత కీరశాపక కలనినద వ్యక్త నిఖిల నిగమార్థాం వామకుచ సంగి వీణా వాదన సౌక్షాత్త మీలితాక్షియుగాం ఆపాటలాంశుకధరాం ఆదిరసోన్మేషవాసిత కటాక్షాం ఆమ్నాయసార గుళికాం ఆద్యాం సంగీతమాతృకాం వందే ఆద్యాం సంగీతమాతృకాం వందే. ఈ 5 శ్లోకములు చూసుకుని ధ్యానం చేసుకుంటూ శ్యామలాదేవిని ఆరాధన చేస్తే తల్లి కృప సంపూర్ణంగా లభిస్తుంది. తాపించమేచకాభాం, తాపించమంటే కానుగు చెట్టు, నీలకాంతులతో ఉంటుంది అది. అందుకు తాపించమేచకాభాం అంటే కానుగు వంటి నీలకాంతులతున్నది. తాళీదల ఘటిత కర్ణతాటంకాం, అమ్మవారి యొక్క చెవులకు ఈ తాటి కమ్మలతో, కమ్మలంటేనే చెవి కమ్మలు, తాటితోనే చేస్తారు ఇది. అందుకే తాటి కమ్మలతో చేసినటువంటి కర్ణతాటంకములు ధరించింది. ఇది వర్ణిస్తూ ముఖరిత వీణానాదరసాస్వాదనవనవోల్లాసం ముఖమంబ మోదయతు మా ముక్త తాటంక ముగ్ధాసితం తే అంటూ అపటుతర ఘటిత చూళీతాడిత తాళీపలాస తాటంకాం వీణావాదన వేళా కంపిత శీర్షాం నమామి మాతంగీం అంటారు కాళిదాస మహాకవి. అక్కడ తాటంకాం అన్నప్పుడు అవటుతట ఘటిత చూళీతాడిత తాళీ, అక్కడ తాళీ అనే శబ్దం కూడా ఈ తాటి నుంచి వచ్చింది. పూర్వం ఈ తాళి కమ్మలు ఇవన్నీ తాటి ఆకులతో చేసేవారట, వాడికి అంత ప్రాధాన్యం ఉండేది. అందుకే ఈ తల్లి తాళీదల ఘటిత కర్ణతాటంకాం తాంబూలపూరిత ముఖీం, ఆ తాంబూలాన్ని సేవన చేస్తున్నది. ఆ తాంబూలం యొక్క పరిమళం వ్యాపించిందిట. ఇది అనేక చోట్ల శంకర భగవత్పాదుల వారు సౌందర్యలహరిలో ప్రస్తావన చేస్తారు. శారదాదేవి యొక్క వదన తాంబూలము ఎలాంటిగా ఉంటుందో అలాంటి కవిత్వం వస్తుంది అమ్మవారు ఉపాసన చేసిన వాడికి. అంటే తాంబూలం యొక్క పరిమళములు దిగంతముల్లో వ్యాపించినట్లుగా అతడి కీర్తి, అతడి కవితా వైభవం కూడా వ్యాపిస్తుంది అని చెప్పడం దానిలో ఉన్న ఆంతర్యం. అందుకే తాంబూల పూరిత ముఖీం అనే భావన శ్యామలాదేవి దగ్గర తీసుకోవడం గొప్ప విషయం. ఎందుకంటే తాంబూలం ఎక్కడుంటుంది? నోటి వద్ద. అమ్మవారి నోరంటే, అమ్మవారి ముఖం అంటే ఏమిటి? మనలాంటి మాంసమయమైన వదనం కాదు, అది మంత్రమయమైన వదనం. అందుకే అమ్మవారి వదనము అనగానే వాగ్భవ కూటం. మరొకటి ఏంటుంది? ఆ వాగ్భవ కూటములో వాక్కు నిర్గమించే స్థానం వద్ద ఉన్న తాంబూలము అన్నప్పుడు అది అమ్మవారి అనుగ్రహమే, ప్రసాదమే. ఇది భావన చేయవలసింది. అందుకే దేవతా స్వరూప భావన మన వంటి ఇంద్రియములు కావు. వాగ్భవ కూటం అది. అందులో ఈ తల్లి వాగ్దేవత. ఆ కారణం చేత ఇక్కడ ఆ తాంబూల ధ్యానం చాలు మనల్ని తరింపజేయడానికి. తాంబూల పూరిత ముఖీం తామ్రాధర బింబ దృష్టధరహాసాం. దర్శిస్తే కానీ ఇలా రాయలేరండి. ఎర్రని పెదవులు, తామ్రాధరములు, వాటి నడుమ చిన్న నవ్వు ఉందిట. ఆ ఎర్రని పెదవుల నడుమ కనిపిస్తున్న నవ్వుతో ఉన్న తల్లికి నమస్కారము. ఆ నవ్వు ఎంత బాగున్నదో వర్ణిస్తాడు కాళిదాస మహాకవి. ఇటు వీణ వాయిస్తోంది శ్యామలాదేవి. ఆ వాయించుతున్నప్పుడు చెవులకి, ఆ చెవి కమ్మల నుంచి ముత్యాలు కూడా వేలాడుతున్నాయట. ఆ ముత్యాలు తెల్లగా ఉన్నాయి. అంతకంటే గొప్పగా ఉందిట అమ్మవారి నవ్వు, ముత్యాలను మించిపోతుంది. అలాంటి నవ్వు తెల్లదనంతో, అటు ఇటు ఉన్న ముత్యాల తెల్లదనంతో, పైగా ఎరుపుతో కలిసిన తెలుపు, ఇదొక విశేషం. రక్తశుక్ల ప్రభామిశ్రం అన్నట్లుగా ఎర్రని పెదాల నడుమ తెల్లని నవ్వు ఎంత అద్భుతంగా ప్రకాశిస్తున్నదో ఆ నవ్వుని ధ్యానించారు మొదటే. తాంబూల పూరిత ముఖీం తామ్రాధర బింబదుష్టధరహాసాం కుంకుమ పంకిల దేహాం. అందులో సకల దేవతలు, దేవతా స్త్రీలు అమ్మవారిని కుంకుమతో అర్చించారు. ఆ కుంకుమ శరీరానికి అంటుకుందిట. అందుకు కుంకుమ పంకిల దేహాం కువలయ జీవాతు శాబక వతంసాం. ఎంత అందమైన మాట. కలువలకి చెలికాడు ప్రాణము అయినటువంటి వాడిని తన సిగపై పెట్టుకుంది. పైగా శాబకం అంటే పిల్లాడని అర్థం. అంటే బాలచంద్రుడు అని చెప్పడానికి ఎంత అందంగా చెప్పాడో. కలువలకి చెలికాడు అయిన పిల్లాడు అన్నారు ఇక్కడ. అంటే బాలచంద్రుణ్ణి సిగపై పెట్టుకుంది. కువలయ జీవాతు శాబక వతంసాం కోకన దశోణ చరణాం. ఇక పాదములు ఎలా ఉన్నాయి అమ్మవారి పాదములు అంటే పద్మముల వలె ఉన్నటువంటి పాదములు. పదములు ఎలా ఉన్నాయి, పదములు ఎలా ఉన్నాయో చెప్తున్నారు. పదములు అంటే పలుకులు. ఆ పలుకులు కోకిల నిక్వాణ కోమలాలాపాం. అమ్మ పలుకులు కోకిలల వంటి పలుకులుట. పలుకుల తల్లి కదా ఆ తల్లి. అన్ని వాక్కులకి ఆ తల్లి అధిదేవత. అందుకు ఆ పలుకులన్నీ కూడా కోకిలలే మధురమైనటువంటి పలుకులతో ఉన్నది. వామాంగ గళిత చూలీం. ఆ వర్ణన ఎంత చక్కగా చూపిస్తున్నారు. ఆ వామం వైపు ఆ కొప్పు జార విడిచిందిట. ఆ కొప్పు ఎటు ఉన్నదయ్యా అంటే వెనకాల కాదు, తీసుకొచ్చి వామం వైపుకు ఉన్నది. అందుకు వామాంగ గళిత చూలీం వనమాల్య కదంబమాలికాభరణాం. వనములో దొరికే కుసుమాలతో చేసిన మాలికలు, కదంబ మాలికలు ధరించి ప్రకాశిస్తున్నది. ఇక పాలభాగం దగ్గర
ప్రకాశిస్తున్న లలంతిక అనబడేటువంటి ఆభరణం ఆ చూడామణిగా ప్రకాశిస్తున్నది. ఇక ఆ చెక్కిళ్లపై దిద్ది ఉంచారు చిత్రకము అనేటువంటి అలంకారం, వాటితో ప్రకాశిస్తూ ఉన్నటువంటి వదనం. కరవిధృత కీరశాబక కలనినద వ్యక్త నిఖిల నిగమార్థాం వామకుచ సంగి వీణావాదన సౌక్షార్థ మీలితాక్షియుగాం. అమ్మవారి చేతుల్లో ప్రధానంగా ఉన్నది చిలుక, వీణ, ఈ రెండు. అందుకే సుఖశ్యామల, వీణాశ్యామల అంటారు. చిలుక దేనికి ప్రతీక అంటే చాటుగాథా ప్రియోక్తిం అంటాడు కాళిదాస మహాకవి. చాటుగాథలు అంటే నేర్పరితనపు పలుకులు. చాటుగాథలు అంటే ఎక్కడ చాటుగా చెప్పే మాటలను కాదు, ఇక్కడ నేర్పరితనము, చమత్కారము. ఆ చమత్కారపు పలుకులకి సంకేతం ఏది? ఆ చిలుక. అయితే ఆ చిలుక పలుకులు ఏమిటో చెప్తున్నారు. కరవిధృత కీరశాబక కలనినద వ్యక్త నిఖిల నిగమార్థం. సమస్త వేదముల అర్థములను పలుకుతున్నాయిట ఆ చిలకలు. కనుక ఆ చిలకలు ఏమిటి? వేదమునకు వ్యాఖ్యాన రూపములు. ఇది తెలుసుకోవాల్సింది. వేద వ్యాఖ్యానం తెలియాలి కదా. వేదార్థములు అమ్మవారి అనుగ్రహం వల్లనే భాషించాలి. సమన్వయశ్చ వేదానాం అవిరోధస్త్వమేవహి అని లక్ష్మీశాస్త్రం చెప్తున్నటువంటి మాట. అందుకు ఆ సకల వేదార్థములను పలుకుతున్న చిలుకలు అంటే ఆ చిలుకలు దయ ఉంటే చాలండి, ధన్యులమైపోతాం. అందుకే అమ్మ కామాక్షీదేవి ముంజేతికి చిలకుంది చూడండి. కామాక్షీదేవికి ముంజేతి చిలకుంటే ఇవి లలితయ శ్యామలయ అంటే లలితలోనే శ్యామలుంది అని చెప్పడానికి ఆ స్వరూపమే మనకు చెప్తున్నది. అందుకే ఆ చిలుక ఉన్నదే అది దివ్యమైనటువంటి కలనినద. కలనినద అంటే కలం అంటే అవ్యక్త మధురం అని అర్థం. అవ్యక్తమైన మధురధ్వనులు చేస్తూ సమస్త వేదార్థములను భాషింపజేస్తున్నటువంటి చిలుకలవి. వామకుచ సంగి వీణావాదన, ఆ వీణను మీటుతోందట. ఆ వీణను మీటుతూ ఆ వీణావదన మాధుర్యాన్ని తానే అనుభవిస్తూ అర్ధనిమీలిత నేత్రాలతో పారవశ్యాన్ని చెప్తూ ఉన్నది. వీణావాదన వేళా కంపిత శీర్షాం నమామి మాతంగీం అన్నట్లుగా. అందుకు ఆ వీణారాధన చేసినటువంటి తల్లి యొక్క ఆనందాన్ని ముఖంలో చూడాలండి. ఆ సంగీత నాదంతో కూడిన ఆనందం అది భావన చేయాలి. కృష్ణ పరమాత్మ వేణువు మ్రోగిస్తున్నప్పుడు వేణునాద రసికం భజామహే అంటారు. ఇక్కడ వేణునాదం విని లోకం ఆనందించడం కాదు, ముందు తన వేణునాదానికి తానే ఆనందిస్తూ తన్మయుడు ఉన్నాడు. ఇది స్వాత్మారామ స్థితిని తెలియజేసే అద్భుతమైన మాట ఇది. అందుకే వీణావాదన చేస్తూ అటువంటి తన్మయంతో ఉన్నది. అందుకే శ్యామలాదేవి ఎప్పుడు అరమోట్పు కన్నులతో ఉంటుందట. ఈ అరమోట్పు కన్నులు పారవశ్యానికి ప్రతీక. ఈ నాదమాధుర్య పారవశ్యంతో ఆ తల్లి మీలితాక్షియుగా. అది ఎందువల్ల వచ్చిందంటే వీణావాదన సౌక్షార్థ మీలితాక్షియుగా. అలా ఉన్నటువంటి తల్లి ఎర్రని వస్త్రములు ధరించి ఉన్నది. ఆపాటలాంశుకధరాం ఆదిరసోన్మేషవాసిత కటాక్షం. ఆమె చూపుల్లో ఆదిరసము ప్రకాశిస్తూ వ్యాపిస్తున్నాడు. ఆదిరసం అంటే నవరసాల్లో మొదటిది ఆదిరసం. శృంగార రసము, శృంగారము అనగా సౌందర్యము, ఆసక్తి, ఇవి అర్థములు. అటువంటి ఆ రమ్యమైన శృంగార రసము, శృంగారం నుంచే సింగారం అనే శబ్దం వచ్చింది. ఈ సౌందర్యం యొక్క ఒక దివ్యభావానికి సంకేతం. అలాంటి సౌందర్యమయమైనటువంటి కటాక్షములు ప్రసరింపజేస్తూ ఆమ్నాయసార గుళిక. ఈ మాట చెప్పారంటే సామాన్యం కదా, ఒట్టి కవిత్వం కాదు. ఆమ్నాయములు అంటే వేదములు, శాస్త్రములు నిరంతరం వల్లెవేయవలసినవి కనుక వాటికి ఆమ్నాయములు అని పేరు. ఈ వేదశాస్త్రముల యొక్క సార గుళికట. గుళిక అంటే మనకు ఆయుర్వేదంలో వాటిలో మాత్రలు ఇస్తుంటారు, గుళికలు. ఈ గుళికలు ఎలా ఉంటాయంటే రకరకాల ఔషధుల సారాన్ని తీసుకుని గుళికగా ఇస్తారు. అది మన రోగాలు పోగొడుతుంది ఆ గుళిక. ఈ అమ్మవారు ఏమిటంటే ఎన్ని వేదాలు ఉన్నాయో, ఎన్ని శాస్త్రాలు ఉన్నాయో మనకు తెలియవు. వాటన్నిటి యొక్క సారమంతా తీసి గుళికలా కూర్చుంది ఈవిడ ఇక్కడ. అంటే ఈ తల్లి ఒక్క తల్లి అనుగ్రహం ఉంటే సర్వవేద సారములు మనకు లభిస్తాయట. ఎందుకంటే శాస్త్రజ్ఞానం పొందుదామని బయలుదేరామా శబ్దజాలం మహారణ్యం ఎంతుంది. ఏది చదివేస్తాం, ఏది తెలుసుకుంటాం కాదు, నీకేది అవసరమో మనకేది అవసరమో మనకి తెలియదు. ఇప్పుడు నేను వేదాంతం చేస్తాను రెడీ అయిపోతాం, కానీ జీవుడికి అంత యోగ్యత ఉందా, పక్వత ఉందా, ఇవేమీ తెలియవు. శాస్త్రాలు ఎన్నో ఉండవచ్చు కాక. అందుకే శాస్త్రంలోకి వెళ్ళే ముందు అమ్మవారిని ఎందుకు ప్రార్థించాలంటే, అమ్మ నేను చదివేసిందంతా నేను ఎత్తికక్కర్లేదు, నా జీవుడికి ఏది యోగ్యమో అది ఇవ్వమ్మా అని అడగాలండి. అందుకు సారగుళికాం అన్న మాట ఇది, ఆమ్నాయ సారగుళికాం. ఈ మాట ఊరికినే చెప్పలేదు, ఎందుకంటే ఆమె పేరే మంత్రిని. మంత్రిని అంటే సర్వమంత్రములకు ఆవిడ అధిదేవత. మంత్రము అంటే శక్తిమయమైన వాక్యమే అని చెప్పుకున్నాం. వేదంలో వాక్యాలంటికి మంత్రములనే పేరు. అందుకే వేదమంత్రములు, అలాగే ఉపాసన చేయవలసిన ఆగమ మంత్రములు, సర్వమంత్రములు ఆమ్నాయములు అని చెప్పబడతాయి. అందుకే మనకు ఆమ్నాయములని శ్రీ విద్యలో ప్రధానంగా ఆమ్నాయ విద్య ఉంది కదా, షడామ్నాయ విద్య ఉన్నది. ఆ ఆమ్నాయ విద్యను ఒక్కసారి చూసుకుంటే పూర్వామ్నాయ, దక్షిణామ్నాయ, ఉత్తరామ్నాయ, ఇవన్నీ ఆమ్నాయములే. ఆమ్నాయములు అంటే మంత్రశాస్త్రములు, శాస్త్రములన్నీ కూడా అవి. కనుక ఈ ఆమ్నాయములన్నిటి యొక్క సారం ఇవిట్ట ఒక్క మాట.
అని శ్యామలాదేవి అంటే సర్వమంత్రస్వరూపిణి. ఈ రహస్యం కాళిదాసుకి తెలుసండి. సర్వమంత్రాత్మికే, సర్వయంత్రాత్మికే, సర్వతంత్రాత్మికే, సర్వవిద్యాత్మికే, సర్వముద్రాత్మికే, సర్వరూపే హే జగన్మాతృకే పాహి మాం పాహి అన్నాడు. ఈ కారణం చేతనే ఆవిడ సర్వమంత్రాత్మిక, సర్వయంత్రాత్మిక గనక అమ్నాయసార గుళికాం ఆద్యా విద్య. ఆవిడ జ్ఞానస్వరూపిణి. సంగీత మాతృకాం వందే. ఆవిడ సంగీత మాతృక అంటే సంగీతముల తల్లిట. సంగీతం ఆధ్యాత్మిక శాస్త్రంలో ఒక యోగం, మామూలు శాస్త్రంలో కళ. ఆధ్యాత్మిక శాస్త్రంలో యోగం కాకపోతే వీణావాదన తత్వజ్ఞ శృతిజాతి విశారద తాళజ్ఞశ్చ అప్రయాసేన మోక్షమార్గం నిగచ్చతి అని యాజ్ఞవల్క్య స్థుతిలో ఎందుకు చెప్తారు అది? లేకపోతే దేవతలు ఎందుకు వీణ పట్టుకుంటారు, ఒకరు వేణువు పట్టుకుంటారు ఎందుకు అంటే భారతీయ ఆధ్యాత్మికతలో సంగీతం యోగము. అది కేవలం ప్రదర్శించేటువంటి కళ మాత్రమే కాదు. ఆ కారణం చేతనే యోగులు సంగీత శాస్త్రంలో దిట్టలై తరించి ఇదిరా సంగీతం మనకు చూపించారు భారతదేశంలో. ఒక త్యాగరాజస్వామి వారు, ఒక ముత్తుస్వామి దీక్షితులు మొదలైనటువంటి మహాత్ముని సమయంలో నమస్కారం చేసుకోవాలి. ఇలాంటి సంగీతాలంటికి తల్లి ఆవిడ. సంగీత మాతృకాం వందే. ఈ మాటను తీసిన కాళిదాస్ అంటాడు, దయమాన దీర్ఘనయనాం దేశిక రూపేణ దర్శితాభ్యుదయాం వామకుచనిహిత వీణాం వరదాం సంగీత మాతృకాం వందే. కాళిదాసు ముందా దూర్వాసుడు ముందా అంటే ముందు దూర్వాసులే, అందులో సందేహం లేదు. ఓంకార పంజరసుకీం ఉపనిషదుద్యాన కేలి కలకంఠీం. ఇది కాళిదాసు కృతంగా మనం చెప్పుకుంటున్నాం. దానికి పూర్వమే దూర్వాసుల వారి ఆర్యాశతకం ఉంది. దాని ప్రభావం అక్కడ కనబడుతుంది. అది ఆర్యావృత్తములోనే రచింపబడినటువంటి అంశం అది. అందుకే అక్కడ కూడా వరదాం సంగీత మాతృక. మా తల్లి ఎలా ఉన్నదంటే దయమాన దీర్ఘనయనాం, దయతో విస్తరించిన విశాలమైన నేత్రములు కలిగినటువంటిది. ఆ కన్నుల్లోంచి దయ ప్రసరిస్తున్నది. దేశిక రూపేణ దర్శితాభ్యుదయాం. గొప్ప మాట. అంటే శ్యామలాదేవి అమ్మవారి ఉపాసకులకి గురు రూపిణి. ఇది చూపిస్తున్నారు ఇక్కడ. గురు రూపిణి దేశిక రూపేణ దర్శితాభ్యుదయాం. దేశిక రూపంలో ఉందిట. ఆ శ్యామల శారద ఒకటే తత్వం. అందుకే శృంగగిరి ఉన్నటువంటి చిన్ముద్ర పట్టుకున్న తల్లి దేశిక రూపంతో మనకు అభ్యుదయాన్ని ప్రదర్శిస్తున్నది అన్నారు ఇక్కడ. దేశిక రూపేణ దర్శితాభ్యుదయాం వామకుచనిహిత వీణాం వరదాం సంగీత మాతృకాం వందే అని నమస్కరిస్తారు. అటువంటి సంగీత మాతృకు ఉన్నటువంటి ప్రాకారము ఈ కదంబమయ ప్రాకారం, అష్టమ ప్రాకారం. తర్వాత నవమ ప్రాకారంలోకి ప్రవేశిస్తున్నాం. ఇక్కడి నుంచి ధాతు ప్రాకారాలు వస్తాయి. ధాతువులు అంటే రత్నములు అని కూడా చెప్పుకోవాలి. ఇక్కడ రత్నమయమైనటువంటి ప్రాకారములు వరుసగా వస్తాయి. ఇంతవరకు వచ్చినటువంటివి ధాతువులు అక్కడ ఉన్నప్పటికీ వనములు ప్రధానంగా చెప్పాం. ఇప్పుడు ధాతువులు అయిపోయాయి, రత్నాలు మొదలవుతున్నాయి. ఈ రత్నమయ ప్రాకారాలు వస్తున్నాయి. కనుక ధాతువులు అంటే ఏమిటో తెలియాలి, రత్నాలంటే ఏమిటో తెలియాలి. ధాతు శబ్దం అలాగే గుర్తుపెట్టుకుందాం. చిట్ట చివరికి అన్వయం వచ్చినప్పుడు ఇప్పుడు చెప్పబడిన 7 ధాతు ప్రాకారాలకి మన శరీరంలో దేనితో సంబంధం ఉందో కొంత రిపాటిగా అందుకుని ఉంటారు. ఇప్పటివరకు ధాతు ప్రాకారాలు అయిపోయాయి కదా, ఇత్తడి, బంగారం, వెండి అన్నీ అయిపోయాయి. ఇప్పుడు వస్తుంది రత్నమయ ప్రాకారములు. ఈ రత్నమయ ప్రాకారం దానిపైన ఉన్నది. నవమ ప్రాకారం పుష్యరాగమయ ప్రాకారం. అంటే పుష్యరాగ అది విద్రుమాంత నవరత్న ప్రాకారేభ్యో నమః అని కలిపి చెప్పేది ఉన్నది. పుష్యరాగం నుంచి విద్రుమం వరకు, విద్రుమం అంటే పగడం, అప్పటి వరకు 9 ప్రాకారములు వస్తున్నాయి. తస్యచ సువర్ణసాలస్యోత్తరతస్తరుణ కుంకుమఛాయ. శ్యామలాదేవి వర్ణంలో పడి ఇందాక చెప్పుకున్న ప్రాకారాన్ని మర్చిపోయామో ఏమిటి? ఏది అది? సువర్ణసాలము. ఆ సువర్ణసాలానికి ఉత్తరత దానికి పైన తరుణ కుంకుమఛాయ శమయతు మమ సంతాపం సాలో నవమ పుష్పరాగమయ. పుష్పరాగమయమైనటువంటి ఆ ప్రాకారము నా యొక్క సంతాపాన్ని పోగొట్టుగాక. లేత కుంకుమకాంతులతో ప్రకాశిస్తున్నటువంటి ప్రాకారం అది. అనయోరంతర వసుధాహ. అనయో అంటే దీనికి ఇదివరకు చెప్పబడినటువంటి ప్రాకారానికి నడుమ ఉన్నటువంటి స్థితిని చూపిస్తున్నారు. ప్రణుమ ప్రత్యగ్ర పుష్పరాగమయీ సింహాసనేశ్వరీ మనుచింతన నిస్తంద్ర సిద్ధ నీరంధ్రాహ. ఇక్కడి నుంచి ఇదివరకు మనం చెప్పుకున్న వాటిలో ఋతుదేవతలందరూ వచ్చారు. అంతకు ముందు ఉన్నవాడు మహాకాలుడు, ఆ తర్వాత ఋతువులు వచ్చాయి చూడండి. అంటే సమిష్టి కాల స్వరూపుణ్ణి మొట్టమొదటి చూపించారు, కాలములో ఉన్న భాగాల్ని తర్వాత 6 చూపిస్తారు. ఎంత అందమైన ఔచిత్యం కనబడుతున్నది. ఆ తర్వాత కదంబవన దేవతని చూపించారు. ఇప్పుడు ప్రకాశించేటప్పుడు ఈ 9 ప్రాకారాల్లో వివిధ లోకజీవులు ఉంటూ ఉంటారు. ఒక్కొక్క లోకజీవులు ఒక్కొక్క చోట ఉంటూ ఉంటారు. ఇవి భావన చేసుకుంటూ వెళ్ళవలసినది. అంటే వివిధ లోకాల్లో వివిధములైన సిద్ధపురుషులు మహాత్ములు ఉంటూ ఉంటారు. దేవయోనులు ఉన్నారు, సిద్ధయోనులు ఉన్నారు, వీళ్ళందరూ ఉన్నారు. వారి యొక్క స్థితులు ఒక్కొక్క ప్రాకారాల్లో కనబడతాయి అన్నారు ఇక్కడ. అంటే
వారి యొక్క శారీరక లేదా సాధనా స్థితి ఏమిటో దానికి తగ్గ భూమికి ఇక్కడ ఉన్నది. అదే సాధకుడు ఆ స్థితికి కానీ వెళ్ళగలిగితే వాడు ఈ ప్రాకారంలో ఉంటాడని తెలుసుకోవాలి. ఒక్కొక్క చోట ఒక్కొక్క రకమైన దేవజాతులు కనిపిస్తుంటారు. ఇక్కడున్న దేవజాతి పేరు సిద్ధజాతులు అని చెప్పబడుతున్నవారు ఉన్నారు. అది మొత్తం ఈ ప్రాకారం అంతా కూడా పుష్పరాగమయమైన కాంతులతో ఉంటుందట. ఇక్కడున్న వారందరూ కూడా సిద్ధ పురుషులు ఉంటారు. వాళ్ళు ఎలా ఉంటారంటే నీరంధ్రాహ అంటే క్రిక్కిరిసినట్టు ఉంటారట. అంతమంది ఉంటారు మహాత్ములు అక్కడ, ఎక్కువ సంఖ్యలో ఉంటారని చెప్పడం కోసం చెప్తున్నారు. వాళ్ళందరూ సిద్ధపురుషులు. వాళ్ళు చేస్తున్న పని ఏమిటి? లోకంలో కూర్చొని భోగాలను అనుభవించడమా? మొత్తం అమ్మవారి లోకంలో అందరూ చేస్తున్న పని ఒకటే. మనం గ్రీష్మ ఋతు వర్ణనలో అన్ని చోట్ల చెప్పుకున్నాం. అమ్మని తప్ప మరొక చింతన ఉండదు అక్కడ. ఆనందం కావాలి అంటే అమ్మ చింతనలోనే ఉన్నది. ఇక్కడ ఏదో భావనతో వాటితో కష్టపడాలి. అక్కడ అత్యంత సహజంగా ఆ చింతనలో ధ్యానంలో ఆనందం అనుభవిస్తూ ఆ మణిద్వీపం అనబడే లేదా శ్రీమన్నగరం అనబడే అమ్మ యొక్క ఆ సాలోక్యానందాన్ని అనుభవిస్తున్న వారు వీరందరూ కూడా. అందుకే ఆ సిద్ధులు ఏం చేస్తున్నారయ్యా అంటే సింహాసనేశ్వరీ మనుచింతన నిస్తంద్ర సిద్ధ నీరంధ్రా. వారు నిస్తంద్రులు. నిస్తంద్ర అంటే తమోగుణ వికారములు లేనటువంటి స్థితిలో ఉన్నారు. మరి ఆ భూమికలోకి వెళ్తే వికారాలు ఉంటాయా? ఎందువల్ల అలాంటి స్థితిలో ఉండగలిగారంటే వాళ్ళకి చింతన ఉందిట. ఆ చింతన అనుచింతనగా ఉందిట. ఎడతెగని చింతన చేస్తున్నారు. ఎవరిని? సింహాసనేశ్వరీం అనుచింతన నిస్తంద్ర. సింహాసనేశ్వరి అంటే లలితా పరమేశ్వరి. శ్రీ విద్యా మంత్రం పేరే సింహాసనేశ్వరి మంత్రము అని పేరు దానికి. ఆ సింహాసనేశ్వరి తల్లిని నిరంతరం చింతన చేయడం వల్ల ఆనందాన్ని అనుభవిస్తూ సిద్ధులు ఆ భూమికలో ఉన్నారు. ఆ భూమికలో ఉన్న సిద్ధులు అటువంటి జగదంబా ధ్యానానందాన్ని అనుభవిస్తూ ఉంటారు వారు. ఇక్కడ చెప్పేటప్పుడు చాలా చమత్కారం చేశాడు మహానుభావుడు దూర్వాసుడు. సింహాసనేశ్వరీం అనుచింతన అనడంలో సింహాసనేశ్వరీం అనుచింతన అని చెప్పవచ్చు. కానీ మను అంటే మంత్రము అని అర్థం. సింహాసనేశ్వరి మనుచింతన అంటే అమ్మవారి యొక్క మంత్రాన్నే చింతన చేస్తున్నారు. శంకర భగవత్పాల్ వారు సౌందర్యలహరిలో ఒక మాట అంటారండి. అమ్మవారి మంత్రాన్ని జపం చేసి హోమం చేయడం అంటే ఏమిటో వివరిస్తారు ఆయన. జపం చేసినప్పుడు చింతామణిమాలతో జపం చేయన్నాడు. వెంటనే ఏమండి శంకరులు చింతామణిమాల చెప్పారు కదా, ఎక్కడ దొరుకుతుంది అని అడిగారు ఒక ఆయన. స్ఫటికమాల లేకపోతే ఇంకే మాల అంటే చింతామణిమాల అంటే నీ చింతనములనే వెలుగులే చింతామణిమాల. చింతన చేయి, అదే చింతామణిమాల. చింతన చేసి మంత్రాన్ని జపించాలి. అంతేగాని ఎర్ర పూసల నల్ల పూసల రుద్రాక్ష పూసల అంటే పూసల దృష్టే, మంత్ర దృష్టేది. అలా అని చెప్పి జపమాలు వద్దన్నాడని మరి కొత్త ప్రచారం చేయొద్దు. ఇవి కావలసిందే. చెయ్యది పట్టుకొనివ్వండి, మనస్సు చింతామణిని పట్టుకొనివ్వండి. చింతన చేస్తూ ఒక్కొక్క మంత్ర అక్షరాన్ని పట్టుకుంటూ ఉంటే అది చింతామణి అవుతుంది. చింతించినవన్నీ ఇచ్చే చింతామణి అవుతుంది. అందుకు మనుచింతన అనే మాట అంత చక్కగా ఇక్కడ సరిపోతుంది. సింహాస్వరీ మనుచింతన. వాళ్ళ మనువుని చింతన చేస్తారు. చింతన, జపంలో చింతన అనే మాట ఇక్కడ చక్కగా వచ్చింది. అటువంటి చింతనతో చేసిన జపం అన్నదే దానికి శక్తి ఎక్కువ. ఆ స్థితిలో ఉన్నటువంటి వాళ్ళు సిద్ధులు. వాళ్ళు అక్కడ ఉన్నారు కనుక నా దివ్యమైన పుష్యయాగమయ ప్రాకారంలో ఉన్నటువంటి సిద్ధులకు నమస్కారం చేసుకోవాలి. వారి అనుగ్రహం మనవి ప్రసరిస్తే అమ్మవారి యొక్క ధ్యానానందాన్ని మంత్ర చింతన యొక్క భాగ్యాన్ని పొందగలం. ఎందుకంటే ఎందరో అనుగ్రహిస్తేనే సాధన సాగుతుంది. అందుకు ఈ ప్రాకార దేవతలందరూ నిరంతరం స్మరిస్తూ ఉంటే సాధనలో పురోగతి లభిస్తూ ఉంటుంది. ఇప్పుడు దశమ ప్రాకారం, ఇది పద్మరాగమయ ప్రాకారం. ఇది తత్సాలోత్తర దేశే తరుణ జపా కిరణ ధోరణి శోణ ప్రశమయతు పద్మరాగ ప్రాకారో మమ పరాభవం దశమః. ఇక్కడ ఒక గొప్ప మాట వేస్తున్నారు. ఇక్కడ ఆ ప్రాకారము పద్మరాగమయ ప్రాకారము. అందుకు అక్కడున్న కాంతులు, ఆ మధ్యలో ఉన్న భూమి అంతా ఎలా ఉంటుంది అనేది వివరిస్తూ ఆ పద్మరాగమణులతో ఉన్నటువంటి ప్రాకారం అంతా కూడా తరుణ జపాకిరణ ధోరణి శోణ, ఆ లేత జపాపుష్పము యొక్క కాంతులతో ప్రకాశిస్తున్నది. జపాపుష్పం అంటే కొంతమంది గులాబీ అని అంటారు. గులాబీ అంటే తెలుపు ఎరుపు కలిపి ఏదో ఎవరి మాటలు వాళ్ళు అవ్వచ్చు. కానీ జపాకుసుమ అనగా ఎర్రని కుసుమము. ఆ ఎర్రని కుసుమము అన్నప్పుడు కూడా తెలుపు ఎరుపు కలిసినటువంటి ఎర్రదనాన్నే తీసుకోవాలట జపాకుసుమంలో. అది శాస్త్రం ఆ మాత్రమే చెప్పింది. అలాంటి అప్పుడే వికసించిన తరుణ జప, అప్పుడే వికసించిన జపాకుసుమముల యొక్క వెలుగుల వలె ఉన్నది ఈ ప్రాకారం అంతా కూడా. ఆ ప్రాకారాన్ని ధ్యానించితే ప్రశమయతు పద్మరాగ ప్రాకార మమ పరాభవం, నా పరాభవాన్ని పోగొట్టుగాక అన్నారు ఇక్కడ. అంటే ఈ ప్రాకారాన్ని భావిస్తే పరాభవం పోతుంది. పరాభవం అంటే లోకంలో పరాభవ శబ్దం చాలామందికి తెలుసు. పరాభవం అంటే ఓటమి అనే శబ్దంలో వాడతాం. ఓటమి అంటే ఏంటో కాదు, మనకున్నటువంటి శక్తి మరొక శక్తి వల్ల తగ్గిపోతే అదే పరాభవం, ఇంకోటి ఏమీ లేదు.
ఇప్పుడు పరాభవం ఏంటి అంటే నీలో అద్భుతమైన శక్తి ఉంది, ఈశ్వర శక్తి నీలో ఉంది, కానీ నువ్వు దాన్ని పరాభవం చేసావు, తగ్గించేశావు, అవమానించేశావు. ఎందువల్ల? శత్రువులు వచ్చి ఆక్రమించుకున్నారు. శత్రువులు ఆక్రమిస్తేనే పరాభవం అంటాం. ఎవరయ్యా శత్రువులు అంటే దుర్వాసనలు, దుర్వృత్తులు, కామక్రోధాది శత్రువులు ఆక్రమించుకుపోయి నా మనస్సులో ఉన్న స్వాభావిక శక్తిని పరాభవం చేసేసాయి. ఆ పరాభవం పోవాలి అంటే ఈ పద్మరాగ ప్రాకారాన్ని ధ్యానించాలి. ఇది చూపిస్తున్నారు. అందుకు పరాభవం పోగొట్టుగాక అంటే అర్థం ఇది. అంతేగాని ఎవడో శత్రువును గుర్తుపెట్టుకుని వాడు నన్ను పరాభవించకుండా ఇది కాపాడుగాక అని చెప్పడం కాదు. ఇక్కడ పారమార్థిక ప్రయోజనం మనం గ్రహించవలసింది. అంతరభుకృతవాసాననయోరపనీత చిత్త వైమత్యాన్ చక్రేశీ పదభక్తాం చారణ వర్గాన్ అహర్నిశంకలయే. ఇక్కడ ఈ ప్రాకారముల వద్ద ఎవరున్నారు? ఇదివరకైతే ఉద్యానవనాలు, వాడు ఋతువుల అధిదేవతలు చెప్తున్నారు. ఇక్కడ ఒక్కొక్క ప్రాకారంలో ఒక్కొక్క లోకములు ఉన్నాయి. అంటే సిద్ధలోకం అక్కడుంది, చారణలోకం అక్కడుంది, అంటే ఒకచోట మనుష్యలోకం కూడా వస్తుంది. అంటే ఇవన్నీ అక్కడున్నాయా? దీని భావం ఏంటంటే ఆయా లోకములు యందున్నటువంటి ఉత్తమ జీవులు అమ్మవారి అనుగ్రహం చేత సాలోక్యముక్తిని పొందినప్పుడు ఆ స్థితిలో అక్కడ ఉంటున్నారు అని చెప్పడం ఇందులో భావన. అంతేకాదు ఆయా లోకములకు కావలసిన శక్తులకు మూలం ఇది. అందుకే అక్కడి నుంచి ఆ శక్తులు ప్రసరిస్తూ ఆయా లోకాలని కాపాడుతుంటాయి. ఇప్పుడు మనుష్యలోకానికి కూడా అమ్మవారి శక్తి ప్రసరణ లేకపోతే ఇది ఉంటుందా? కానీ మనుష్యలోకానికి ప్రసరించేటువంటి శక్తి అనేది ఒక ఆవరణలో చూపిస్తాడు. అలాగే సిద్ధలోక, చారణలోక, అప్సరోలోక ఇలాంటి దివ్యమైన భూమికలు ఎన్నెన్నో కనబడుతుంటాయి. అంటే మణిచక్ర ధ్యానం అంటే శ్రీచక్రము, శ్రీమన్నగరము. ఈ ధ్యానం ఏంటంటే సర్వదేవతాశక్తులతో కూడిన విశ్వచక్ర ధ్యానమే. ఇది తెలుసుకోవాల్సింది. విశ్వమంతా సర్వదేవతాశక్తులతో, కాలశక్తులతో వ్యాపించున్నది. వాటన్నిటినీ ధ్యానం చేస్తున్నాం. ఇవన్నీ అమ్మవారి యొక్క ఆవరణలే అని చెప్పేటప్పుడు ఇక్కడ ఆవరణ అంటే కప్పునది అని అర్థం. అమ్మ చుట్టూ ఆవరణలు ఇవి. ఈ ఆవరణలన్నిటికీ మూలమైన తల్లి ఎక్కడున్నది కనుక ఆవరణలంతా అమ్మవారి శక్తులని విశ్వచక్రాన్నంతటినీ మణిద్వీపంగా మనం దర్శిస్తున్నాం. విశ్వాన్నంతటినీ కలిపి అమ్మ శక్తులుగా దర్శించడం ఇందులో కనబడుతున్న ఒక అద్భుత భావన. ఇక్కడ ఉన్నటువంటి వారు ఎవరు అంటే చక్రేశీ పదభక్తాన్. చక్రేశి అమ్మవారి గురించి చెప్పాడు. సింహాసనేశి అని అన్నారు, ఇక్కడ చక్రేశి అని ఇక్కడ అన్నారు. ఈ మాటలు చూస్తూ ఉంటే అమ్మవారికి సంబంధించి 25 నామాలు మనకి లలితోపాఖ్యానంలో కనబడతాయి. అవి ప్రధాన మంత్రం అని అంటారు. ఈ 25 నామాలు నిత్య అమ్మవారి అర్చనలో వాడాలంటారు. అందులో సింహాసనేశి, లలిత, చక్రేశి ఈ నామములు వస్తాయి. ఆ నామాలని చక్కగా అటు ఇటు పంచి చూపిస్తున్నారు మహానుభావులు. అందుకే ఇదివరకు సింహాసనేశి అన్నారు, ఇప్పుడు చక్రేశి అంటున్నారు. చక్రేశ్వరైన లలితాదేవి యొక్క పదభక్తులైన చారణ వర్గములు ఉంటారు ఇక్కడ అన్నారు. ఈ చారణ వర్గములు ఎలా ఉన్నాయంటే అపనీత చిత్త వైమథ్యాన్. చాలా గొప్ప మాట అన్నారు ఇక్కడ. అంటే ఉండవలసిన బుద్ధి సరిగ్గా లేకపోతే దాని వైమత్యము అని పేరు. ఇక్కడ ఆ చిత్తానికి ఉండేటువంటి వైమత్యం అనే వికారాన్ని పోగొట్టుకున్న చారణలు అన్నారు. అంటే ఎలా పోగొట్టుకోగలిగారు? అమ్మవారి భక్తులు అవ్వడం చేత. అమ్మవారి భక్తులకి చిత్తంలో వికారాలు పోతాయి. అందుకే అమ్మవారి భక్తులే చిత్త వికారములు లేనటువంటి మహానుభావులైన చారణలు ఆవరణలో ప్రకాశిస్తున్నారు. వారిని ఆ ఆవరణని నిరంతరం స్మరించుకుంటున్నాను, అహర్నిశం కలయే ధ్యానిస్తున్నాను అంటూ తర్వాత ప్రాకారంలోకి ప్రవేశిస్తున్నాం. ఇది ఏకాదశ ప్రాకార, 11వ ప్రాకారం. సారంగవాహయోజన దూరే సంఘటిత కేతనస్తస్య గోమేదకేన రచితో గోపాయతు మాం సమున్నత సాల. గోపాయతు మాం అంటే నన్ను రక్షించుగాక అని. ఈ సాలము రక్షణనిస్తున్నటువంటి సాలముగా చెప్పబడుతున్నది. ఇది గోమేదక ప్రాకారం అని చెప్పబడుతున్నది. ఇది ఇదివరకు చెప్పుకున్న పద్మరాగమయ ప్రాకారం కంటే సారంగవాహ యోజనం. ఇది ఒక మంచి మాట. సారంగం అంటే జింక, జింక వాహనుడు యొక్క యోజనము అన్నారు. జింక వాహనం అంటే వాయుదేవుడికి జింక వాహనం అని చెప్తారు. వేగం కదా, వేగానికి అదే ప్రతిజ్ఞ తీసుకున్నారు. అందుకే సారంగవాహ యోజన అంటే వాయు యోజనము అనగా 7 యోజనాలు. చెప్పే తీరు ఒక్కొక్క చోట ఒక్కొక్క రకమైన అందంతో వివరిస్తున్నారు. 7 యోజన దూరంలో సంఘటిత కేతన, జెండాలు రెపరెపలాడుతున్నటువంటి ఆ ప్రాకారము గోమేదక ప్రాకారము. వప్రద్వయాంతరోర్వ్యాం, ఇదివరకు చెప్పుకున్న ప్రాకారానికి దీనికి నడుము ఉన్నటువంటి దేవతాశక్తులు ఏమిటో వివరిస్తున్నారు. వటుకైర్ వివిధైశ్చ యోగినీ బృందై సతతం సమర్చితాయా సంకర్షిణ్యా ప్రణోమి శరణాబ్జం. ఇక్కడ చెప్పబడుతున్నది ఒక అద్భుతమైన మంత్రశక్తి. ఇంతవరకు సిద్ధాచారణలు అయ్యారు. ఇక్కడ ఉండేవాళ్ళు వటుకులు యోగినీ దేవతలు ఉంటారు. ఇక్కడ అమ్మవారి యోగినీ దేవతలు 64 కోటి యోగినీ గణసేవిత అని అంటాం కదా, ఆ యోగినీ దేవతల స్థానం ఇది. అలా వటుక దేవతలు చాలామంది ఉంటారు, కానీ ప్రధానంగా చిత్రవటుక, విరించి వటుక, ఆది వటుక అని చెప్పబడుతూ ప్రధానంగా వటుకులు ఉంటారు. అలాంటి వటుకులు యోగినీ దేవతలు ఉన్నటువంటి ఆవరణ ఇది. ఇక్కడ ఈ ఆవరణలో దేవతల్ని గానం ధ్యానం చేసినట్లయితే
ఇందాక చెప్పినట్టు రక్షణ అనేది లభిస్తున్నది మనకి. చతుషష్ఠి యోగినులు రక్షణ శక్తులే. అందుకు ఈ ప్రాకారము, ఈ నడుమ ఉన్నటువంటి ఆ దేవతల భూమికని వర్ణిస్తూ వాళ్ళందరూ ఏం చేస్తుంటారు అక్కడ, ప్రతివారు ఏం చేస్తున్నారు చెప్తున్నారు. ఊరికను కూర్చుని విహరిస్తూ ఉన్నారని కాదు, వాళ్ళందరి పని ఒకటే, అమ్మవారి ఆరాధనే. ఇక్కడ వీళ్ళు చేస్తున్నది సతతం సమర్చితాయా సంకర్షిణ్యా. ఇక్కడున్న ఒక ప్రధాన శక్తి ఉందండి వీళ్ళందరికీ మూలంగా. సంకర్షణి అనబడే ఒక దేవత ఉంది ఇక్కడ. ఈ సంకర్షణి దేవతని వారు నిరంతరం ఆరాధన చేస్తుంటారు. యోగిని బృందము, వటుక బృందము కలిసి ఆరాధన చేస్తుంటారు. ఈ సంకర్షణి శక్తికే కాలసంకర్షణి అని మరొక పేరున్నది. ఈ కాలసంకర్షణ ఒక మంత్రాధిదేవత. మనకు ఆమ్నాయి మంత్రాల్లో, రశ్మిమాల మంత్రాల్లో కాలసంకర్షణి మంత్రం కనబడుతుంది. ముఖ్యంగా భండాసురేంద్ర నిర్ముక్త శస్త్ర ప్రత్యస్త్రవర్షిణి అని చెప్పినప్పుడు భండాసురుడు వేసిన ప్రతి శస్త్రానికి అమ్మవారు బదులుగా మరొక అస్త్రం వేశారంటారు. అస్త్రములు ఏమిటో కదా, మంత్రములే. అందుకే అమ్మవారివన్నీ మంత్రములు. తన మంత్రాది దేవతలే దేవతలు, ఇంకేమున్నది. అందులో వాడు మృత్యు అనేటువంటి అస్త్రాన్ని వేసినప్పుడు 2 రకాలు, ఆయుర్నాశనాస్త్రము, మృత్యు అస్త్రము 2 వేస్తాడు అతను. అందులో మృత్యు అనే అస్త్రం వేసినప్పుడు మృత్యుంజయ మంత్రం అనే అస్త్రాన్ని అమ్మవారు ప్రయోగించారట. వాడు ఆయుర్నాశకరం అనేటటువంటి శస్త్రాన్ని వేస్తే అమ్మవారు కాలసంకర్షిణి అనే అస్త్రాన్ని ప్రయోగించారు అని లలితోపాఖ్యానం చెప్తున్నది. అంటే కాలసంకర్షిణి శక్తి ఏమిటంటే ఆయువు నశించకుండా కాపాడుతుంది. ఇది ముఖ్యమైనటువంటిది. అదే కాలసంకర్షణి మంత్రం విశేషంగా ఒక వైదిక మంత్రం ఉన్నది. దాన్ని శ్రీ విద్యోపాసనలో ప్రధానంగా చెప్తారు. మరి ఇప్పుడు ఆ మంత్రం రాదండి, రాకపోయినా కాలసంకర్షిణి దేవిని ఇక్కడ ధ్యానించినా చాలు. అందుకే మంత్రాది ఉపాసన లేనివారు శ్లోకముల ద్వారా ధ్యానిస్తే ఆ ప్రయోజనాన్ని పొందుతారు. ఉన్నవారు ధ్యానం వల్ల మరింత బలంగా సాధనలు చేసుకోగలరు. మొత్తానికి స్తోత్రం ఉన్నవారికి లేనివారికి కూడా పనికొచ్చి అందరినీ ఉన్నవారిని చేస్తుంది. ఇది తెలుసుకోవాల్సిన గొప్ప భావం. ఇప్పుడు గమనించుకుంటున్నది ఆ సంకర్షణి దేవతని చెప్తున్నారు. ఈ ప్రాకారానికి కానీ ధ్యానం చేసుకుని ఇక్కడ ఉన్నటువంటి సిద్ధ వటుకలు, అదేవిధంగా యోగినీ దేవతలు వీరిని ధ్యానిస్తూ వారి చేత పూజింపబడుతున్న కాలసంకర్షణ ఒక్కసారి నమస్కారం చేసుకుంటే ఆయువుకి ఏ దెబ్బలు తగిలినా అవి ప్రభావం చూపకుండా పక్కకు పోయి ఆయువు దీర్ఘమై బలపడుతుంది. ఇది దీని యొక్క ప్రభావం. తర్వాత ద్వాదశ ప్రాకారం, 12వ ప్రాకారం. ఇది వజ్రమణిమయ ప్రాకారం, అంటే వజ్రముతో కూడినటువంటి రత్న ప్రాకారం. ఇది తాపసయోజన దూరే తస్య సముత్తుంగ గోపురోపేత వాంఛాపూర్చై భవతాత్ వజ్రమణి నికర నిర్మితో వప్రహ. వప్రహ అంటే గోడ అని, ప్రాకారం అని అర్థం. ఇది తాపసయోజన దూరే, మళ్ళీ ఆ మాట చూపిస్తున్నారు. తాపసయోజన దూరం, తాపసులు అంటే ఋషులు, ఋషులంటే 7. అది తాపసయోజన దూరే, 7 యోజనాల దూరంలో సముత్తుంగ గోపురోపేత, బాగా ఎత్తైనటువంటి బురుజులతో కూడినటువంటి వజ్రమణి నికర నిర్మితో వజ్ర వప్రహ. ఆ గోడ ఎలా ఉన్నది అంటే వాంఛాపూర్చై భవతాత్. ఆ గోడని ధ్యానిస్తే మనకు వాంఛాపూర్తి కలుగుతుంది. కోరికలను తీర్చేటటువంటి ఆ గోడకి నమస్కారము. ఆ గోడ మా కోరికలను తీర్చుగాక అని భావన చేశారు ఇక్కడ వజ్రమణిమయ ప్రాకారం. అక్కడ ఉన్నటువంటి మహానుభావులు ఎవరో వివరిస్తున్నారు. వరణద్వితయాంతరతో వాసజుషో విహిత మధురసాస్వాదా రంభాది విబుధ వేశ్యా రచయంతు మహాంతమస్మదానందం. అక్కడ ఉన్నటువంటి వారు అప్సరో దేవతలు, అప్సరసలు అని చెప్పబడుతున్నటువంటి దేవతా విశేషములు అక్కడ ఉన్నాయి. వీళ్ళు ఎవరెవరితో ఉంటారనేది కూడా లలితోపాఖ్యానం చెప్తున్నది. ఆ సహాయం తీసుకోవాలి. రంభాది అని ఒక మాట అన్నారంతే, కానీ రంభాది అప్సరసల ధ్యానం కూడా మంగళకరము, ఇది తెలుసుకోవాలి. అంతేగాని వీటిని మనం లౌకిక వాంగ్మయంలో దించివేసి ఈ శబ్దములకి చాలా దిగజార్చం. అందుకే ఇప్పుడు ఈ శబ్దములు చెప్తుంటే ఏవేవో స్ఫురించవచ్చు వికారముల వల్ల, కానీ దివ్యమైన భావన ఇది తెలుసుకోవాల్సింది. అందుకే విబూధ వేశ్యాహ అన్నప్పుడు అప్సరకాంతలు, వీరి అనుగ్రహం ఉంటేనే లోకంలో రకరకాల దివ్యశక్తులు లభిస్తాయి. ఈ లోక వ్యవస్థ సరిగ్గా నడవడానికి కారణమైన వారే దేవతలు. అందులో అప్సరసలు అనేవారు సూర్యమండలం దగ్గర ఉంటారట. ఆ సూర్యభగవాన్ రథం దగ్గర అప్సరసలు అనబడే శక్తి ఉంది. దీనివల్ల ఒక రసప్రకృతి ప్రపంచంలో వ్యాపిస్తున్నది. వాళ్ళు శరీరమే జలధాతువుతో కూడినటువంటిది, అది రసప్రకృతి. ఆ రసప్రకృతి మనకు కలగాలంటే అప్సరసల యొక్క అనుగ్రహం ఉండాలి. వీరందరూ కూడా అమ్మవారి స్వరూపాలుగానే భావన చేసి ఆరాధన చేయాలి. అటువంటి మంగళకరమైన భావనతోనే ఈ దివ్య ఆవరణ ధ్యానం చేయాలి. ఇక్కడ అప్సరసల పేర్లు చెప్పుకుంటే పాపాలు పోతాయిటండి. ఇది శాస్త్రం చెప్తున్న గొప్ప మాట ఇది. అందుకే అప్సరసల పేర్లు, అదేవిధంగా ఋషుల పేర్లు, సిద్ధుల పేర్లు, దేవతల పేర్లు, వీళ్ళ నామస్మరణయే అమంగళ నాశనము. ఇది పురాణాదులు వేదములు చెప్తున్న విషయం. కొందరి పేర్లు ఇక్కడ చెప్తున్నారు. లలితోపాఖ్యానం వర్ణించినటువంటి అప్సరసల పేర్లు తీసుకోవాలి ఇక్కడ. అంతేగాని ఎక్కడెక్కడ పురాణాల్లో అప్సరసలన్నీ తెచ్చుకోక్కర్లేదు.
ఎవరిని ఇక్కడ ధ్యానించుకోవాలో మనకు లలితోపాఖ్యానం చెప్తున్నది. ఇక్కడ ఆది అని శబ్దం వేసి దూర్వాసుల వారు సేకరణ పని మనకు పెట్టారు. రంభాది విబుధ వేశ్యాహ అనగానే వాళ్ళ పేర్లు ఒక్కసారి తెలుసుకుంటే ఊర్వశి, మొట్టమొదటి పేరు ఊర్వశే చెప్తాడు, ఎందుకంటే ఆ తల్లికి ఉన్నటువంటి స్థానం వేరు. ఊర్వశి, మేనక, రంభ, అలంబుష, మంజుఘోష, సుకేశి, పూర్వచిత్తి, ఘృతాచి, కృతస్థల, విశ్వాచి, పుంజికస్థల, తిలోత్తమ, ఆది అంటాడు అక్కడ. అంటే ఇంకెందరు ఉన్నారు కానీ ప్రధానమైన నామములు ఇక్కడ స్మరణ చేయడం జరిగింది. అక్కడ వీరున్నారు. ఇక్కడ ఒక్కొక్క పదానికి వ్యుత్పత్తులు తీసుకువెళుతూ ఉంటే రకరకాల రసప్రకృతుల యొక్క తత్వాలు బయటపడతాయి. ఇవన్నీ కూడా అలాంటి అప్సరసలు. ఇక్కడ వారితో పాటు ఉన్నటువంటి జాతులు కొన్ని దివ్య జాతులు. ఇక్కడ ఆది శబ్దంతో మనం తెలుసుకోవాల్సిందే కానీ లలితోపాఖ్యానం సహాయంతో ఇక్కడున్న ఇతర దేవజాతులను తెలుసుకోవాలి. ఇక్కడ కిన్నెరలు, కింపురుషులు, గంధర్వులు మొదలైనటువంటి దేవతలు ఉంటారు, అప్సరసలు. మొత్తం 4 రకాల దేవజాతులు ఉంటారు. తత్ర సదా ప్రవహంతి. ఈ ప్రాకారానికి ఒక ప్రత్యేకత ఉంది. ఇక్కడ నుంచి మనకి రత్న ప్రాకారాల్లో చూస్తుంటే రకరకాల దేవతా భూమికలు కనబడుతున్నాయి. ఇంతవరకు మనకి వృక్షములు మొదలైనవి చూపించారు. వృక్షములు అంటే ఫలాలనిచ్చేది వృక్షములు. అందుకే మన యొక్క సంకల్పాది ఫల లక్షణములన్నీ అక్కడ చూపిస్తున్నారు. ఇక్కడ దివ్యత్వ లక్షణములు ఈ ప్రాకారంలో చూపిస్తున్నారు. దివ్యత్వము అనగానే దేవజాతులు, రకరకాల దేవజాతులను వివరిస్తున్నారు ఇక్కడ. అంతేకాదు అక్కడ వర్ణించినటువంటి ఆ దేవతలకు ప్రధానమైనటువంటి శక్తుల్ని కూడా చెప్పడం శ్రద్ధగా విన్నవారికి, ధ్యానించే వారికి తప్పకుండా ఆ ఆవరణ దేవతలు అనుగ్రహిస్తున్నారు. లేకపోతే వర్ణన ఎందుకు? ఇక్కడ ఒక అద్భుతమైనటువంటి తటాకం ఉందిట. ఈ తటాకాన్ని ధ్యానించితే శరీరానికి వచ్చేటువంటి శక్తులు చాలా ఉన్నాయి, ధ్యానమాత్రం చేతనే. తత్ర సదా ప్రవహంతి తటినీ వజ్రాభిధా చిరంజీయాత్ చటులోర్మిజాల నృత్యత్కలహంసీ కుల కలక్వనిత పుష్ట. అక్కడ అద్భుతంగా నిరంతరం ప్రవహిస్తూ ఉన్నటువంటి ఒక చక్కని తటాకం ఉన్నది. తటిని అంటే ప్రవాహము అని కూడా చెప్పుకోవచ్చు. అలాంటి ఒక అద్భుతమైన తటిని ఉన్నది. ఆ నది పేరు వజ్రాభిధ, వజ్రానది అని పేరు దానికి. అటువంటి వజ్రానది నిరంతరం ప్రవహిస్తూ ఉన్నది. దానిలో ఊర్మిజాలములు అంటే తరంగాలు చక్కగా పైకి క్రిందకి వెళుతూ ఉంటే ఆ తరంగాలతో పాటు రెక్కలు అల్లారుస్తూ కలహంసలు ఆడుకుంటున్నాయట. అలాంటి తరంగాలతో కలహంసలు ఆడుకుంటూ ఉన్నటువంటి వజ్రానది అక్కడ ప్రకాశిస్తూ ఉన్నది. అది చిరకాలము ఉండుగాక అన్నారు. అంటే చిరకాలం ఉండుగాక అంటే అర్థం మనం అంటేనే ఉంటుంది. అది కొందరు అంటూ ఉంటారు, దేవతలకు జయమొగ్గాక, దేవతలు క్షేమంగా ఉండుగాక అంటే మనం అంటేగాని ఉండరా? అంటే చిరకాలం ఉండుగాక అంటే చిరకాలము నా భావనలో ఉండుగాక అని అర్థం. ఇక్కడ నిరంతరం వజ్రానది భావన. దానికి ఉన్న గొప్పతనం ఏంటంటే రోధసి తస్యారుచిరే వజ్రేశీ జయితి వజ్రభూషాఢ్య వజ్రప్రదానతోషిత వజ్రిముఖ త్రిదిశ వినుత చారిత్ర. ఇక్కడ ఈ వజ్రానది దగ్గర అమ్మవారి యొక్క అద్భుత రూపం ప్రకాశిస్తున్నది. ఇది ఒక మంత్రం. ఈ తల్లి ఈవిడే వజ్రేశ్వరి. నిత్యాదేవతల్లో కూడా మన వజ్రేశ్వరిని చెప్పుకుంటాం. ప్రత్యేకించి ఇక్కడ ఉన్నటువంటి ఈ వజ్రేశీ జయితి వజ్రభూషాఢ్య, వజ్రముల అలంకారములు ధరించి ఉంటుందిట. ఈ తల్లి దేవతలందరి చేత నమస్కరింపబడుతుంది. దేవతలందరిని చెప్పే కంటే వాళ్ళ హెడ్ని చెప్తే చాలుట. వాళ్ళ హెడ్ అంటే వజ్రేశ్వరిని వజ్రి నమస్కరిస్తున్నాడు. అందుకే వజ్రిముఖ త్రిదశ వినుత చారిత్ర. వజ్రి అంటే ఇంద్రుడు. ఇంద్రాది దేవతల చేత పొగడబడుతున్నటువంటి చరిత్ర గల వజ్రేశ్వరి. ఇంద్రుడు ఎందుకు పొగిడాడు? ఎవరైనా ఎందుకు పొగుడుతారండి? ప్రయోజనం ఉంటే, అంతే కదా. ఆయన ప్రయోజనం పొందేట్టి తల్లి వల్ల. ఎందుకంటే భండాసురుడితో ఇదివరకు యుద్ధాలు జరిగినప్పుడు ఆ భండాసురుడి యొక్క సైన్యములు ఇంద్రుడిని ఓడించాయి. అందులో అతను వజ్రాయుధం లాగేసేయటం మొత్తం. అప్పుడు అమ్మవారిని ఆశ్రయించి అమ్మవారు తిరిగి అనుగ్రహించి చిదగ్గిన కుండలలోంచి వచ్చిన తర్వాత అందరూ శ్రీమన్నగరంలోనే కూర్చుండిపోయారని లలితోపాఖ్యానం చెప్తున్నది. ఆ శ్రీమన్నగరంలో కూర్చున్నటువంటి ఇంద్రుడు ఏం చేశారంటే ఈ వజ్రానది వద్దకు వచ్చి అమ్మవారిని ఉపాసన చేశాడు. అప్పుడు అమ్మవారు ఆ వజ్రేశ్వరి అనుగ్రహించి నేను ఇస్తున్న వజ్రాయుధం తీసుకొని ఇచ్చింది రండి ఆ తల్లి. ఇక్కడ కోల్పోయిన వజ్రాయుధాన్ని ఇచ్చినది ఆ తల్లి వజ్రేశ్వరిదేవి. అప్పుడు ఆ వజ్రాయుధం తీసుకోగానే సంతోషించి అమ్మవారిని స్తుతించాడు. ఇంత కథని ఒక్క మాటలో చెప్తున్నాడు. వజ్రప్రదాన తోషిత వజ్రిముఖ త్రిదశ వినుత చారిత్ర వజ్రేశీ జయతి వజ్రభూషాఢ్య. ఈ తల్లి వజ్రాయుధం ఇస్తే సంతోషించి ఇంద్రాది దేవతను నృతించారు. అటువంటి వజ్రేశ్వరి మనల్ని అనుగ్రహించుగాక, ఆవిడ వర్ధిల్లుతున్నది అక్కడ అంటూ త్రయోదశ ప్రాకారంలోకి తీసుకువెడుతున్నారు. ఇక్కడ ఇది వైఢూర్యమయ ప్రాకారం. తస్యోదిత్యాం హరితి స్తబకిత సుషమావలీడ వియదంతః వైఢూర్య రత్నరచితో వైమల్యం దిశతు చేతసో వరణః.
ఈ గోడ ఎంత చక్కగా ఉన్నదంటే వాటిపై వేలాడుతున్న పువ్వులు గుత్తులు గుత్తులుగా కనబడుతూ ఆకాశ పంచులు తగులుతున్నట్లుగా ఉన్నటువంటి 13వ ప్రాకారము నా మనస్సుకి వైమల్యం దిశతు, నా మనస్సుకి నిర్మలత్వాన్ని ప్రసాదించుగాక అని చెప్తున్నారు. అధిమధ్యమేతయో పునరంబాచరణావలంబిత స్వాంతాన్ కర్కోటకాది నాగాన్ కలయామక్కించ బలిముఖాన్ ధనుజాన్. ఈ మధ్యలో ఉన్న ప్రాంతంలో ఎవరున్నారు అంటే కర్కోటకాది నాగాన్ కలయామహ బలిముఖాన్ ధనుజాన్. ఇక్కడ 2 రకాలైనటువంటి శక్తులు ఉన్నాయి. ఒకటి నాగదేవతలు, ఇంకొకటి ధనుజులు. ధనుజులు కూడా విశ్వరక్షణ వ్యవస్థలో భాగమే, తెలుసుకోవాలి. రాక్షసులంగానే మనందరం ఏమనుకుంటామంటే వాళ్ళు దుర్మార్గులు లోక్కంటకులని. కానీ రాక్షసులు అనేటువంటి భావన మనకి సూర్యరథం నడుపుతున్నప్పుడు ఉన్నటువంటి శక్తుల్లో రాక్షసులు అనే వాళ్ళు ఉన్నారు. కనుక లోక వ్యవస్థలో ఈశ్వర సృష్టిలో వారి అనుగ్రహం కూడా కావలసిందే. అందుకే ఇక్కడి ఆవరణలో ఉన్నటువంటి వారు ఎవరు అంటే కర్కోటకాది నాగాన్, కర్కోటకుడు మొదలైన నాగజాతులు. అదేవిధంగా బలిముఖాన్ ధనుజాన్, బలి మొదలైనటువంటి గొప్ప గొప్ప ధనుజులు ఉన్నారు ఇక్కడ అన్నారు. బలిముఖాన్ అనే మాట లలితోపాఖ్యానం కూడా బలి మొదలైన అని చెప్పారు. కానీ కర్కోటకాది అన్న దగ్గర మాత్రం అలా ఊరుకోకుండా కొన్ని దివ్య నాగుల యొక్క పేర్లు చెప్పారు. ఆ నాగుల్ని కానీ ఒక్కసారి స్మరిస్తే చాలు అనేక రకాలైనటువంటి దోషాలు పోతాయి. కనుక లలితోపాఖ్యానం చెప్పిన నాగజాతుల్ని ఇక్కడ కర్కోటకాది నాగాన్ అనే దగ్గర స్మరించుకోవాలి. ఎందుకంటే మనం ద్విషతి చెప్పడం వినడం చేయట్లేదు, దీని ఆధారంగా అందరూ అమ్మవారిని ఆరాధన చేసుకుంటున్నాం, అంతే కదా. ఇక్కడున్న నాగజాతులు వివరిస్తున్నారు. కర్కోటక, శేష, మహాపద్మ, వాసుకి, శంఖక, తక్షక, శంఖచూడ, మహాదంత, మహాఫణ అని చెప్పబడుతున్నటువంటి నాగజాతులు అని వివరించారు ఇక్కడ. అలాంటి ఆ నాగులు అటు తర్వాత వివరిస్తున్నది ఇంద్రనీలమయ ప్రాకారము. ఇంద్రనీలమయ ప్రాకారం చాలా విశేషమున్నది. ఇది కూడా గంధవక సంఖ్యయోజన దూరే గగనోర్ధ్వజాంఘికస్తస్య వాసవమణి ప్రణీతో వరణో బహళయతు వైదుషీం విశదాం. ఇక్కడ జాంఘికం అంటే దాటుట, ఆకాశాన్ని దాటుతున్నదా అన్నంత ఉన్నతంగా ఉన్నటువంటి ఈ ప్రాకారం ఇదివరకు చెప్పుకున్న ప్రాకారాన్ని గంధవక సంఖ్య యోజన, గంధవకుడు అంటే వాయువే మళ్ళీ, అందుకే 7 యోజనాల దూరంలో ఉన్నది. వాసవమణి ప్రణీతో వరణో, వాసవమణి అంటే ఇంద్రనీల మణులు. ఆ ఇంద్రనీల మణులతో ఉన్నటువంటి ఈ వరణము అనగా ఆవరణము బహళయతు వైదుషీం, నా యొక్క వైదుష్యమును అనగా పాండిత్యమును, బహళయతు వృద్ధి చెందించుగాక, బుద్ధిశక్తిని వృద్ధి చెందించుగాక అని చెప్తున్నారు ఇక్కడ. మధ్యక్షోణ్యామనయోర్మహేంద్రనీలాత్మికాని చ సరాంసి శాతోదరీ సహాయాన్ భూపాలానపి పునః ప్రణుమః అన్నారు. ఇక్కడ ఉన్నటువంటి వారే షోడశ చక్రవర్తులు అనబడేటువంటి శక్తులు ఉన్నాయి. భూపాలాన్ అనొక మాట చెప్పి వదిలేరు. కానీ ఈ ఆవరణ గురించి లలితోపక్షాన్ని చాలా విశేషంగా చెప్తున్నది. ఇది ముఖ్యంగా మానవులు ధ్యానించుకోవాల్సిన పెద్ద ఆవరణ. ఎందుకంటే మానవులలో ఉపాసనలో ఒక పరిణత దశకి చేరినవారు కేవలం ఉపాసన బాగా పండించుకుని బ్రహ్మ విద్యగా పొందగలిగితే వాళ్ళకి ఇక్కడే జీవన్ముక్తులు అవుతారు. కానీ ఉపాసనని ఒక ప్రేమగా నిష్కామంగా భక్తిగా చేసినట్లయితే ఇంకా బ్రహ్మ విద్య కూడా రాని దశ అయితే ఆ సమయంలో వాళ్ళు ఈ ఇంద్రనీలమయ ప్రాకారానికి చేరతట ఆ మానవులు. అక్కడుంటూ అక్కడ ఆ దివ్యలోకము యొక్క జగదంబా ధ్యానానందాన్ని వాళ్ళు అనుభవిస్తుంటారు. అందుకే ఏ భూలోకగతా మర్త్యాః లలితా మంత్రసాధకా తే దేహాంతే శక్రనీల కక్ష్యాం ప్రాప్య వసంతి అని చెప్తుంది లలితోపాఖ్యానం. అందుకే ఎవరైతే భూలోకంలో మానవులు ఉన్నారో లలితా మంత్రాన్ని శాస్త్ర పద్ధతితో గురువుపదిష్ట మార్గంలో భక్తిగా ఉపాసన చేస్తారో వాళ్ళు దేహాంతమునందు ఈ శక్రనీల కక్షలో చేరుతారు. అంటే సాలోక్ష్యమోక్షమైనప్పటికీ కూడా ఇదివరకు వారి ఉపాధులను అనుసరించి వాళ్ళు చేసిన సంస్కారాల బట్టి ఏ కాలనీలో ఉండాలో ఆ కాలనీ ఉండి, ఒకరు దేశంలోకి అలా జ్వరపడిపోయారంటే వాళ్ళకంటూ ఎక్కడ పెడితే అక్కడ తిరగడానికి లేదుగా, వాళ్ళకంటూ ఒక కాలనీ ఇచ్చేస్తారు, అందులో వాళ్ళు జాగ్రత్తగా ఉండాలి. అందుకు మానవులైనటువంటి గొప్ప సాధకులు అమ్మ భక్తులైతే వాళ్ళ దేహాంతంలో సాలోక్ష్యమోక్షం పొందడానికి అర్హులైన మానవులు ఈ ప్రాకారాలు ఉంటారు. దీని తర్వాత ఇంకా వివరణ ఇచ్చిందండి, ఎందుకంటే ఇది మానవుడి సబ్జెక్ట్ కనుక కొంచెం చెప్పుకోవాల్సిందే. ఇక్కడ వీళ్ళు ఆ దివ్యమైన ఉపాసనా ఫలితంగా దివ్యానందాన్ని అనుభవిస్తారు. అక్కడ వారికి అమ్మ అనుగ్రహం కలిగితే జీవన్ముక్తి స్థితి